హలో డాక్టర్ గారు. హలో అండి. సో మనం బీపీ గురించి మాట్లాడుకుంటాం ఈరోజు. అసలు బీపీ ఎందుకు వస్తుంది అంటారు? బీపీ రావడానికి అనేక కారణాలు ఉంటాయి జనరల్‌గా. అంటే బీపీ అనంగానే చాలామందికి అర్థమయ్యేలా చెప్పాలంటే రక్తపోటు, బ్లడ్ ప్రెషర్. చాలామంది టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు దానికి. ఇది ఏంటిది అంటే ఏజ్‌తో సంబంధం లేదు. ఇంకొకటి ఏజ్ ఏంటిది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వయసు పెరిగితేనే వస్తుంది. వయసులో ఉంటే రాదు. లేదా 40, 50కో 50 ఏళ్ళకో అట్లా. సో థింక్ ఇక్కడ ఏమవుతుంది అంటే రక్తపోటు అనేది నువ్వు ఏదన్నా ఎగ్జైట్ అవుతున్నప్పుడు, ఏదైనా యాంగ్జైటీలో ఉన్నప్పుడు, లేదన్నా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, లేదన్నా షాక్‌కి గురైనప్పుడు మన బాడీలో సడెన్ చేంజెస్ వస్తూ ఉంటాయి బ్లడ్ ప్రెషర్‌లో. ఇప్పుడు ఏదన్నా మీరు సడెన్‌గా ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నారనుకోండి, మీ హార్ట్ బీట్ రేజ్ అవుతుంటుంది. ఎందుకు అంటే మీ ఇంపల్సెస్ మన బ్రెయిన్ నుంచి మన బాడీకి అలా సెండ్ అవుతాయన్నమాట. అందుకే చూడండి మనం చూసే చూపుకి మన బాడీ యొక్క రెస్పాన్స్ ఉంటుంది. అదేంటిది అంటే మనం చూసే చూపు మన బ్రెయిన్ తీసుకొని మన బ్రెయిన్ మన బాడీలో కొన్ని ఇంపల్సెస్ సెండ్ చేస్తుంటదన్నమాట. సో చాలామంది కొన్ని మనకి సినిమాల్లో గానీ లేకపోతే జనరల్‌గా కూడా మనకి యాక్సిడెంట్స్ అయినప్పుడు చూడండి చాలామంది ఏమంటారంటే ఆ చూసిన సంఘటన వల్ల ఆయన కోలుకోలేకపోతున్నారు, కోమాలో ఉన్నారు లేదా రిపీటెడ్‌గా అవుతుందని. మన బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుందన్నమాట దానివల్ల. సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుందో ఆ బ్రెయిన్ ఇంపల్సెస్ అనేవి మన బాడీకి సెండ్ అవ్వగానే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పంపింగ్ స్పీడ్ అయిపోతుంది, హై అవుతుంది. సో ఇది ఏదైనా సరే అంటే రకరకాలు ఉంటాయి దీంట్లో. ఉదాహరణకి చెప్పుకోవాలి అనుకుంటే ఒక కేస్ ఉంది నాకు. ఒక పెద్దాయన 45, 46 ఏజ్‌లో ఉంటారు. ఆయన ఏంటిది అంటే సడెన్‌గా బయటికి వెళ్లారు. హీ గాట్ సమ్ కాల్. అంటే ఒక ఫోన్ కాల్ వస్తే సడెన్‌గా బయటికి వెళ్లారు. ఇంత కాల్ ఏంటిది? ఎందుకు చేశారు? ఏం చెప్పలేదన్నమాట. వెళ్ళాక ఏం జరిగిందంటే తెలిసింది ఏంటంటే వాళ్ళ అబ్బాయి గారికి యాక్సిడెంట్ అయింది. చెప్పలేదన్నమాట ఈయనకి. సో పర్సనల్‌గా వెళ్తారు కదా! తీసుకొని వెళ్ళి హాస్పిటల్‌లో చూపించేటప్పటికి ఆయన సడెన్‌గా బెడ్ మీద చూసారన్నమాట వాళ్ళ అబ్బాయి. చూసేటప్పటికి ఆ ఇంపల్స్ ఆయన తీసుకోలేకపోయారు. ద వే హీ రియాక్ట్ అంటాం కదా! ఆయన దాన్ని తీసుకోలేక ఎమోషనల్ అయిపోయారు బాగా. ఎంత ఎమోషనల్ అయిపోయారు అంటే అక్కడక్కడే ఫెయింట్ అయిపోయి స్ట్రోక్ వచ్చేసింది ఆయనకి. సో ఇది ఎందుకు వచ్చింది అంటే బ్లడ్ ప్రెషర్‌లో వచ్చే చేంజెస్ వల్ల. సో దేన్నైనా సరే మనం దాన్ని కంట్రోల్డ్‌గా ఉండాలన్నమాట. అంటే వీ హ్యావ్ ఫీలింగ్స్, వీ హ్యావ్ ఎమోషన్స్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇదేంటిది అంటే అలా కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్. సో అలా ఎమోషనల్‌గా అవ్వడం వేరు. ఇంకొకటి ఏంటిదంటే వర్క్ ప్రొఫెషన్‌ని బట్టి. కొన్ని వర్క్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాక్సిమం మనం చూసుకుంటే ఐటీ సెక్టార్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఐటీ సెక్టార్‌లో వర్క్ చేసే వాళ్ళకి. ఎందుకు అంటే ద స్ట్రెస్ దే ఆర్ టేకింగ్. అయితే లో బీపీ ఉంటుంది లేదా హై బీపీ ఉంటుంది. లో బీపీలో మీకు ప్రాబ్లమ్ ఏంటిది అంటే బీపీ డౌన్ అయిపోతుంటుంది కాబట్టి మీకు తెలియని కూడా తెలియదు, ఫెయింట్ అయిపోతాడు మనిషి. హై బీపీలో అట్లీస్ట్ మీకు కొన్ని సింప్టమ్స్ తెలుస్తాయి. నాకు హెడేక్ వస్తుంది, లేదు నాకు కళ్ళు లాగుతున్నాయి, కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది బాగా స్ట్రెయిన్ అయిపోయి, ఛాతీ దగ్గర నొప్పి రావడము, ఛాతీ అంతా ఏదో బరువు కావడము, లేదా ఛాతీ పట్టేసినట్టు అవ్వడం, ఇట్లా కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట. అది కొన్ని సార్లు ఏమవుతుందంటే 15 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో తగ్గిపోతుంది అంటే ఇట్స్ గుడ్, మంచిది. లేదు 15 మినిట్స్‌కి హాఫ్ అన్ అవర్ కూడా తగ్గట్లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అండ్ అడ్మిట్ ఆర్ యూ హ్యావ్ టు కాల్ ఏ డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ టు యూ. సో ఓకే. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా మేల్ ఆర్ ఫీమేల్ అసలు జెండర్‌తో కూడా సంబంధం లేకుండా అందరికీ బీపీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఓకే. అండ్ అలాగే చాలామందికి బీపీ వచ్చిందన్న విషయం కూడా తెలీదు. అంటే చిన్నవాళ్ళమే ఇంత వయసులో బీపీ ఎందుకు వస్తుందని వాళ్ళు అనుకుంటారు. కానీ మేబీ వాళ్ళ లోపల ఉండొచ్చు. బట్ ఎట్లా రికగ్నైజ్ చేయాలి మనకి వచ్చింది బీపీ అని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే సింపుల్గా చెప్తాను మీకు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న టీనేజర్స్ కానీ యంగ్ పీపుల్ కానివ్వండి అగ్రెషన్గా ఉంటున్నారు బాగా. చాలా అగ్రెషన్గా ఉంటున్నారు. అంటే ఇంట్లో మన తల్లిదండ్రులు మనకి ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, నార్మల్గా చెయ్యను అని కూడా చెప్పచ్చు. నేను ఎందుకు చెయ్యాలి, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అని ఒక అగ్రెషన్ కైండ్ ఆఫ్ వేలో ఉంటారు. సో ఈ ఏజ్లో ఏమవుతుందంటే ఈ అగ్రెషన్ వల్ల దే విల్ గెట్ ఎఫెక్టెడ్, కానీ అది ఎప్పుడు తెలియదు. ఇప్పుడు చూడండి, నేను గొంతు లేపి గట్టిగా మాట్లాడాలి మీతోటి, నాకు కోపం వచ్చి నేను మాట్లాడాలనుకోండి, ఆ అగ్రెషన్ టైంలో ఏమవుతుంది, ఐ హ్యావ్ టు రేజ్ మై వాయిస్ మీన్స్ నా ఎమోషన్స్ అన్నీ ఎలివేట్ అయిపోతాయి ఒక్కసారిగా. ఇట్ విల్ స్టిమ్యులేట్ ఆల్ మై హార్మోన్స్. సో ఆటోమేటిక్గా బ్లడ్ విల్ ఆల్సో గెట్ ఇంపాక్ట్. హార్ట్ బీట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ హార్ట్ బీట్ అనేది ఎప్పుడైతే పంపింగ్ ఫాస్ట్ స్పీడ్ అవుతుందో మీ ఛాంబర్స్, యాక్చువల్గా హార్ట్కి 4 ఛాంబర్స్ ఉంటాయి. ఒకటేమో ప్యూరిఫై చేసే వేలో ఉంటుంది, ఒకటేమో అన్ప్యూరిఫైడ్ బ్లడ్ తీసుకునేది ఉంటుంది. సో బోత్ ద వేస్.
సో ఇది ఏంటిదంటే నీకు ఎప్పుడైతే ఈ పంపింగ్ అనేది స్పీడ్గా అవుతుందో, ఈ స్పీడ్ అయినప్పుడు మన బ్లడ్ వెజల్స్ కూడా విల్ హ్యావ్ సమ్ లేయర్స్. మనకి మన హెయిర్కి ఒక లేయర్, మన స్కిన్కి ఒక లేయర్, స్కిన్ కింద ఫేషియా కింద ఫ్యాట్ కింద మజిల్, ఎట్లయితే లేయర్స్ ఉంటాయో బ్లడ్ క్యాపిలరీస్ కూడా లేయర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇలా అగ్రెసివ్గా మాటికి ఉంటామో ఈ క్యాపిలరీస్ కూడా రప్చర్ అవుతూ ఉంటాయి. ద మోర్ యూ అగ్రెసివ్ ద మోర్ ద రప్చర్ విల్ బి. సో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా అగ్రెషన్లో ఉన్నాడు అనుకుందాం, ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, డెఫినెట్లీ హీ విల్ గెట్ ఏ హార్ట్ స్ట్రోక్ ఆర్ ఏ బ్రెయిన్ స్ట్రోక్. ఇది ఒక వే. లేదు ఏదన్నా స్మోకింగ్, లేదు ఆల్కహాల్, లేదు డ్రగ్స్, ఇలాగేమన్నా అలవాట్లు ఉన్నాయి అనుకోండి, దెన్ దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకు అంటే అది మీకు తెలియకుండానే ఇట్ విల్ డ్యామేజ్ ఆల్ యువర్ ఆర్గాన్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ బాడీ విల్ గెట్ ఎక్స్పోజ్ టు ఎవ్రీథింగ్. అంటే ఎట్లా అయిపోతుంది అంటే, ఇప్పుడు ఒక మత్తు పదార్థం ఇచ్చిన తర్వాత దానికి బాడీకి తెలియదు అంటే మీకు ఏం జరుగుతుంది లోపల, ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు మెలకువగా ఉన్నాను, మంచి యాక్టివ్గా ఉన్నాను, నాకు ఏదన్నా ఒక వస్తువు ఇచ్చినా, నాకు ఏదన్నా చెప్పినా నేను గ్రహించగలుగుతాను, నేను తీసుకోగలుగుతాను. ఇఫ్ యూ గివ్ సమ్ మెడికేషన్, ఇప్పుడు ఏదో మందు లాంటిది ఆల్కహాల్ తీసుకున్నారు అనుకుందాం, మత్తుగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి ఏం చేసినా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సో ఎప్పుడు కూడా బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏ రకంగా స్లీపీ మోడ్లో ఉండాలి అంటే, వెన్ యు ఆర్ స్లీపింగ్ దట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ రెస్ట్ టు ద బాడీ, నాట్ గివింగ్ సమ్ మెడికేషన్ ఆర్ సంథింగ్ లైక్ ఆల్కహాల్ ఆర్ సంథింగ్. అంటే నేను అనేది ఎక్కువగా తీసుకునే వాళ్ళకి దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. లిమిట్కి మించి తీసుకునేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ మాత్రం చాలా అంటే ఈ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బీపీ, అంటే వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ బీపీ. అంటే మీరు ఎప్పుడైతే అతిగా తీసుకుంటారో బీపీ విల్ ఆటోమేటికలీ ఫ్లక్చువేట్. ఓకే, అలాగా. సో అలాగే బీపీ వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వన్ ఈజ్ మెడికల్ వే, అనదర్ ఈజ్ లైఫ్ స్టైల్. మెడికల్గా తీసుకుంటే ఒక్కసారి బీపీ వచ్చిందంటే లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు యూజ్ దట్ మెడిసిన్. అంటే కంట్రోల్ అయిన తర్వాత కంట్రోల్ చాలా మంది కంట్రోల్లో ఉంది కదా అని లైఫ్ తీసుకుంటారు. అంటే డోస్ తగ్గించాలి కానీ మానేయకూడదు. దేర్ విల్ బి డోసెస్ 10 mg 5 mg అట్లా ఉంటాయి. ఎక్కువ ఉంటే ఎక్కువ డోసేజ్ వాడతారు, తక్కువ అయ్యే కొద్దీ డోసెస్ తగ్గించుకోవాలి, కంటిన్యూగా వాడాలి టు కంట్రోల్ ద బీపీ. ఒకసారి వచ్చింది అంటే దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అగైన్ అండ్ అగైన్. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కంటే కూడా బెటర్ వీ హ్యావ్ టు ప్రివెంట్ విత్ సమ్ మెడికేషన్ కదా. అది వన్ వే. కంప్లీట్గా కంట్రోల్లో ఉండాలి అన్నప్పుడు లైఫ్ స్టైల్. ఇంకా లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ లెగ్సి కొంచెం మెడిటేషన్, ప్రశాంతంగా ఉండడానికి కొంచెం మెడిటేషన్ చేసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ. బాడీలో ప్రతి పోస్చరు, ప్రతి జాయింటు, ప్రతి ఆర్గాన్ నీడ్స్ ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ గుడ్ బ్లడ్ సప్లై. ఇది ఎప్పుడు అవుతుంది అంటే మీరు యాక్టివిటీ చేస్తున్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను పడుకొని ఉన్నాను, ఒకరోజు పడుకొని ఉంటే బాగానే ఉంటుంది, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఫైన్. ఒక 1 వీక్ పడుకొని ఉన్నాను అనుకోండి, 7th డే నేను లెగాలంటే కూడా బలహీనంగానే ఉంటుంది, నాకు కెనాట్ గెటప్, లెవలేమో. ఎందుకంటే బలహీన పడిపోతుంటుంది. సో యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే మన బాడీని ప్రాపర్ స్ట్రెంగ్త్, ప్రాపర్ వే ఆఫ్ స్టైల్లో ఉంచుతుంది. అంటే మనకి భగవంతుడు ఒక డిజైన్ ఇచ్చాడు కదా మన బాడీకి. సో ఆ డిజైన్లో బాడీ ఉండాలి, ఆ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో మన బాడీ ఉండాలి. అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పూర్వీకులు తీసుకుంటే మా తాతగారు కానివ్వండి, వేరే వాళ్ళ మన ఈవెన్ ఫోర్ ఫాదర్స్, వాళ్ళు రైతు, మోస్ట్లీ ఫార్మింగ్, లేదంటే హార్డ్ వర్కింగే. ఇప్పుడంటే మనకి ఐటీ జాబ్స్ ఇవన్నీ, అంతకుముందు సాఫ్ట్వేర్ వాజ్ నాట్ దేర్, నో సెడేటరీ లైఫ్ స్టైల్స్, నథింగ్. సో దే హ్యావ్ టు వర్క్ హార్డ్. సో ఆ వర్క్ హార్డ్ చేసినంతసేపు దే ఆర్ వెరీ హెల్దీ. ఏదో కార్పెంటర్ వర్క్ తీసుకోండి, వాళ్ళు హెల్దీగానే ఉంటారు, సిమెంట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు హెల్దీగానే ఉంటారు. ఎన్విరాన్మెంట్ వాజ్ ఆల్సో గుడ్ ఎట్ దట్ టైం. ఇప్పుడు అలా లేదు, ఇట్స్ కంప్లీట్లీ చేంజ్డ్, సినారియో హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు ఏ పని చేసినా ఏం చేసినా కూడా డిజీజెస్ ఆర్ మోస్ట్ కామన్. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటిది అంటే మన చుట్టూ ఉండే ప్రకృతిని మనం కాపాడుకోవడం, ఎన్విరాన్మెంటల్ వే. సో పార్క్స్కి వెళ్ళి కొంచెం మెడిటేషన్ చేసుకొని, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని, జస్ట్ స్పెండ్ 45 minutes అబౌట్ అవర్ సెల్ఫ్ అండ్ కమింగ్ బ్యాక్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ టు ప్రివెంట్ నాట్ ఓన్లీ బ్లడ్ ప్రెషర్, టు అవాయిడ్ షుగర్, టు అవాయిడ్ బ్లడ్ ప్రెషర్, to avoid some other diseases which are related to this. So walking is the best thing, not running, jogging again. Running, jogging అనేది different scenario, అది different మళ్ళీ. Walking as well as with minor activities of your limbs, చేతులు కాళ్ళు ఆడించడం, తల ఆడించడము, ముందు కొంగడము, లెగడము, ఇవన్నీ నార్మల్ యాక్టివిటీస్. ఇవన్నీ
ఒక 10 times 15 times అని ఒక కౌంట్ పెట్టుకొని డైలీ మీకు మీరు చేసుకుంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ, రోగాలు రాకుండా ఉంటాయి. యూ కెన్ ప్రివెంట్ సో మెనీ థింగ్స్. సో అంటే లో బీపీ ఉన్నా హై బీపీ ఉన్నా ఇది ఎటువంటి దుష్ప్రభావాలు చూపిస్తుంది మనిషి మీద? ఎందుకంటే చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు, కొంచెమే ఉంది కదా చూద్దాంలే తర్వాతకి డాక్టర్ని సంప్రదిద్దామని అనుకుంటుంటారు. సో అది నెగ్లెక్ట్ చేయడం వల్ల లో బీపీ అయినా హై బీపీ అయినా ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి మనిషి? లో బీపీ అంటే సింపుల్గా చెప్తానండి మీకు, నిద్రలోనే మనిషి కొలాప్స్ అయిపోయినవి చాలా ఉంటాయి. లో బీపీలో నిద్రలోనే రాత్రి పడుకుంటారు, మార్నింగ్ లెగరు. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ మీ బాడీలో పడిపోయాయి అనుకోండి, సోడియం పొటాషియం లెవెల్స్ షుగర్ లెవెల్స్ పడిపోయాయి, మీకు తెలియని కూడా తెలియదు కదా, మీరు అలా పడిపోతారు అంతే, విల్ కొలాప్స్. లో బీపీ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. లో బీపీ ఉన్నప్పుడు ఏంటంటే అలా లెవెల్స్ అన్ని పడిపోయి, లో బీపీ అనేది ఈజ్ లైక్ ఏ సైలెంట్ కిల్లర్. హై బీపీ ఈజ్ లైక్ ఏ అగ్రెషన్ కిల్లర్. ఇట్ విల్ షో యూ ద సిమ్టమ్స్, ఇట్ విల్ షో యూ ద ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ మేక్ యూ సఫర్ ఆల్సో. అది మిమ్మల్ని బాధ పెడుతుంది. హై బీపీ అనేది మిమ్మల్ని సఫర్ చేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, టార్చర్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే. లో బీపీ అలాగేం ఉండదు. ఎప్పుడు కూడా మన బాడీలో సోడియం పొటాషియం లెవెల్స్ పడిపోతున్నాయి అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఐరన్ కానివ్వండి, హీమోగ్లోబిన్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ పడిపోకూడదు ఎప్పుడు కూడా బ్లడ్లో. అవి పడిపోతున్నాయి అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఆబ్వియస్లీ ఎవ్రీ 1 year చాలామంది ఇప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి కొంతమంది ఇయర్లీ బ్లడ్ చెకప్ ఇవన్నీ చేయించుకుంటున్నారు. చేయించుకున్న వాళ్ళైతే చేయించుకుంటే మంచిది నా దృష్టిలో. దే హ్యావ్ టు గో త్రూ చెకప్ సో దట్ దే విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ బాడీ. అది తెలియకపోతే కష్టం. అది తెలియడం వల్ల ఏమవుతుందంటే ప్రివెంట్ చేయొచ్చు ఈ లో బీపీ ఇవేటి అని. హై బీపీకి నేను చెప్పాను కదా సిమ్టమ్స్ మీకు ఆల్మోస్ట్. లో బీపీ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోతున్నారు అనుకోండి, ఇనీషియల్గా ఒకసారి పడిపోతున్నారంటే షుగర్స్ డౌన్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు. మాటికి పడుతున్నారు అనుకోండి, 2-3 times, దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ద టెస్ట్లు చేయించుకున్నాక తెలుస్తుంది వాళ్ళకి బీపీలో అంటే బ్లడ్లో ఏమేమి ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పడిపోతున్నారు, దే విల్ నో. సో రిలేటెడ్ టు దట్ వీ కెన్ డూ ద బెస్ట్ వే. అంటే మనం పొటాషియం డౌన్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్, పొటాషియం కావాల్సిన సప్లిమెంట్స్, దానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అవి ఇంక్రీజ్ చేసుకోవడము, దాని నుంచి బాడీకి కావాల్సిన పోషకాలు అందేలాగా, సో దట్ దే విల్ మెయింటైన్. హై బీపీ ఉన్నప్పుడు కూడా సేమ్, మళ్ళీ హెడేక్ వస్తుంది అన్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్, స్పెసిఫిక్ టైమింగ్లో వస్తుంది, ఒక్కోసారి ఈవినింగ్స్లో వస్తుంది, కొంతమంది మార్నింగ్స్, ఎర్లీ మార్నింగ్స్ వస్తుంది, డిఫరెంట్స్ ఉంటాయి మళ్ళీ. సో తెలుసుకోవాలి, నోయింగ్ ద సిమ్టమ్స్ అండ్ ఆస్కింగ్ ఏ ప్రొఫెషనల్ లైక్ ఎనీ డాక్టర్స్, కార్డియాలజిస్ట్ కానివ్వండి, జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, లేకపోతే న్యూరోస్ కానివ్వండి, లేదా ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, ఎవరైనా అడిగారు అనుకోండి, దే విల్ సజెస్ట్ యూ. మా దగ్గరికి వచ్చారు వాళ్ళు, నాకు మాటికి కంప్లైంట్ చెప్తున్నారు దట్ నాకు ఒక 6-7 అయ్యేటప్పటికి సార్ సివియర్గా హెడేక్ వస్తుంది, అది కూడా ఒక పక్కకే వస్తుంది, ఏదో పొడిచినట్టు ఉంటుంది అంటే, నేను 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తాను, థర్డ్ టైం డెఫినెట్గా ఐ విల్ ప్రిఫర్. అంటే అగ్రెషన్ని బట్టి, అది వచ్చే సిమ్టమ్స్ని బట్టి, నాకు సిమ్టమ్స్ కొంచెం అగ్రెసివ్గా అనిపించినాయి, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ప్రాబ్లమ్, దెన్ ఐ విల్ రిఫర్ ఇమీడియట్లీ టు ఏ కార్డియాలజిస్ట్. లేదు సంథింగ్ ఇంకోటి ఏదో కంప్లైంట్ చేస్తున్నారు, న్యూరాలజిస్ట్. అలాగా డిపెండ్స్ ఆన్ దేర్ సిమ్టమ్స్ అండ్ దేర్ కంప్లైంట్స్. అలా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో అండ్ అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది అంటే మన పెద్దవాళ్ళు అది చెప్తుంటారు, ఎక్కువగా ఉప్పు కారం తినకు బీపీ వస్తుంది అంటూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సింపుల్. ఉప్పు కారం అంటే హై సోడియం విల్ ఇంక్రీజ్ యువర్ బ్లడ్ ఏమంటాము, బ్లడ్లో సోడియం ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ కూడా చేస్తుంది. ఎలాగో చెప్తాను వినండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక జాయింట్ తీసుకుందాము, జాయింట్లో ఇప్పుడు ఇది జాయింట్ అనుకుందాం, ఇది జాయింట్ కదా, ఈ జాయింట్లో ఇక్కడ కార్టిలేజ్ ఉంటుంది ఈ 2 ఎడ్జెస్లో. ఈ కార్టిలేజ్ ఏం చేస్తుంది, లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఏదన్నా మనకి బోన్కి మధ్య డైరెక్ట్గా రాపిడి జరగకుండా అదొక ఫ్రిక్షన్ ఫ్రీగా, ఒక స్మూత్ జిగురు పదార్థం కానీ స్మూత్గా మూవ్ అయ్యేలాగా చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఏంటి, సైనోవెల్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇదంతా ఇది జాయింట్, ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఈ సోడియం అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడికి వచ్చి డిపాజిట్ అయ్యింది అనుకోండి, ఈ సోడియం అనేది ఈ జిగురు పదార్థాన్ని తింటూ ఉంటుంది. తినేయడం అనేది దాని పని, సోడియం అనేది. సో ఎక్కువ తినేటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అక్కడ. సో సాల్ట్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్ ఫర్ యువర్ బాడీ, బట్ సాల్ట్ ఈజ్ ఫర్ ది టేస్ట్ బడ్స్. గుర్తుపెట్టుకున్నమాట. కానీ చాలా మంది తక్కువ తిన్న లో బీపీ వస్తే తక్కువ తినడానికి కూడా, అందుకే కదా మెయింటెనెన్స్. తినకుండా యూ కెన్ హ్యావ్ ఆల్టర్నేట్ థింగ్స్. మంతెన్ సత్యనారాయణ గారు కొంతమంది చూస్తూ ఉంటారు, నాకు తెలిసి ఈజ్ వెరీ ఫేమస్. ఆయన ఫుడ్స్ చూస్తే అసలు తినచ్చా, తింటారా ఇవి అనేవాళ్ళు ఉన్నారు,
అవే తిని హెల్తీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, రెండు ఉన్నాయి. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, అంతే కదా. నేనేమంటాను అంటే నీకు పడుతుంది అంటే యూ ఫాలో, నీకు పడట్లేదు అంటే యూ షుడ్ నాట్ ఫాలో. సో బాడీలో కంపల్సరీ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉండాలి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా, సో బీపీ డౌన్ అవ్వగానే షుగర్ తీసుకుంటే, షుగర్ అంటున్నాను, సాల్ట్ అనేది తీసుకోవాలి అంటున్నారు. కోకోనట్ వాటర్లో సాల్ట్ ఉండదు కదా, కోకోనట్ వాటర్ తాగిపిస్తారు కదా. మరి అదే అంటున్నాను, దేర్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఏంటిది అంటే మన బాడీలో అన్నీ సమపాలంగా ఉండాలి అంటే అన్నీ సరిగ్గా తీసుకోవాలంటే మొత్తం కారం బంద్ చేయమని నేను చెప్పను, నేను ఎవరికి చెప్పను. డైట్ రెస్ట్రిక్షన్స్ నేను ఇప్పటివరకు ఏ ఛానల్లో చెప్పలేదు. నేను ఎవరైనా నన్ను అడిగితే మంచిగా ఆరోగ్యంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఇట్స్ మై పాలసీ. ఎవరైనా సరే నా నోటికి ఇది నచ్చింది తినాలి, నోటికి నచ్చింది తినకపోతే ఎందుకు ఉన్న ఒక్క జీవితంలో, కానీ లిమిటెడ్గా. ఇప్పుడు నాకు దోశ అంటే ఇష్టం అండి, ఒకటేసారి 10 దోశలు తింటా అంటే ఇట్స్ నాట్ ఏ హెల్దీ థింగ్. నీకు దోశ అంటే ఇష్టం, 2 దోశలు తిను, 2 దోశలతో తృప్తి చెందు, ప్రశాంతంగా ఉంటుంది, నీ కడుపుకి ప్రశాంతత, నీకు ప్రశాంతత. బాగుందని ఈ రోజే నేను 10 దోశలు తింటా, రేపు 10 దోశలు తిన్నా అంటే దెన్ దట్ ఈస్ అన్ అన్హెల్దీ థింగ్. అలాగే నీకు కారం ఇష్టం కదా అని రోజు కారం తింటే బాగోదు. నెలకు ఒక్కసారి నీ టేస్ట్ బడ్స్ కోసం ఏదైనా స్పైసీ రెస్టారెంట్కి పోయి ఒక్కసారి తిన్నావు, మంత్లీ వన్స్, ఓకే ఫైన్. నువ్వు అదే పనిలో వారానికి 2 సార్లు 3 సార్లు తినే వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ గెట్ ఎఫెక్టెడ్. ఎసిడిటీ రెగ్యులేట్ అవుతుంది, ఆబ్వియస్లీ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. దానివల్ల నీ పేగులు రప్చర్ అవుతుంటాయి లోపల నుంచి. అది కాకుండా నీకు మొత్తం అదంతా ఎరోటిక్ ఫామ్స్ అయిపోతాయి, మొత్తం అంతా ఇన్ఫ్లేమ్ అయిపోతుంది నీ పేగులన్నీ. అది కాకుండా మీ బ్లడ్ ప్రెషర్లో చేంజెస్ వస్తాయి, అది కాకుండా నీ లింఫాటిక్ సిస్టమ్ దెబ్బతింటుంది. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, నాట్ ఇమీడియట్లీ. ఈరోజు నువ్వు వయసులో ఉన్నావు, తింటున్నా, నాకు ఏం రోగం లేదు అంటే బాస్ దిస్ ఈజ్ ద ఏజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద థింగ్స్. ఈ ఏజ్లో మనం ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తుంది బాడీ, అది 100% ఇట్ విల్ యాక్సెప్ట్. బికాస్ రెసిస్టెన్స్ పవర్ అంటాం కదా బాడీకి, యంగ్ అడల్ట్స్కి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పిల్లల్లో తక్కువ ఉంటుంది, ముసలి వాళ్ళలో తక్కువ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది. సో చిన్న వాళ్ళకి కారం పెడితే తినగలుగుతారా? తినలేరు. ముసలి వాళ్ళకి పెడితే తినగలుగుతారా? అది నేను అదే అంటుంది, ద ఏజ్ ఈజ్ ఎ యంగ్ ఏజ్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. నేనేమంటాను, ఆ ఎక్స్ప్లోర్ చేసేది, ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేది ప్రాపర్గా అవ్వాలి, అంటే లిమిటెడ్గా. నాకు ఓకే ఈరోజు నాకు ఇది తినాలని ఉంది, తినాలి, తప్పులేదు. ఈరోజు తిన్నావు కదా, నెక్స్ట్ టైం కంట్రోల్ చేద్దాన్ని. రేపు కూడా తినాలని ఉంది, రేపు కూడా తింటాను అంటే దట్ మే బికమ్ ఏ ప్రాబ్లం. నాట్ ఇమీడియట్లీ, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. 20 ఇయర్స్కి తిన్నాము, 40 ఏళ్ళకి చూపిస్తుంది దాని ఎఫెక్ట్, 50 ఏళ్ళకి. నాట్ ఒక 5-6 ఏళ్ళు ఏం చూపించదు, అది 20 ఏళ్ళు 30 ఏళ్ళకి చూపిస్తుంది దాని ఎఫెక్ట్. అంటే ఎందుకు అప్పటికే చూపిస్తుంది, ఇప్పుడే చూపించచ్చు కదా అంటే నీ బాడీ యొక్క మెకానిజమే అది, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ సచ్ ఏ వే. సో ఆ ఎఫెక్ట్ అప్పుడే తెలుస్తుంది. యూ కెనాట్ ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ బ్లండర్ థింగ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఈ వయసుతో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ ఎవరిని కదిపినా షుగర్ అని, బీపీ అని చెప్తూనే ఉంటున్నారు మాకున్నాయని. అసలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సింపుల్, ఇలాగే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి మంచిగా. అంటే ప్రాపర్ డైట్. అంటే ఇప్పుడు నేను ఈరోజు నేను బిర్యానీ తెచ్చుకున్నాను ఇంట్లో వండించుకొని, రేపు పప్పన్నం తెచ్చుకుంటా, ఎల్లుండి ఆకుకూర తెచ్చుకుంటా. అంటే డే నేను ఎలా డిజైన్ చేసుకుంటాను అంటే ఈ వీక్లో 6 days ఉన్నాయి, 6 daysలో ఈ డేలో ఇది తింటా, ఈ డేలో ఇది తింటా, ఈ డేలో ఇది తింటా. అందులో కూడా మళ్ళీ అన్నీ ప్రాపర్గా, అంటే ఇందులో కారం ఎక్కువ, రేపొద్దున కారం తక్కువ, అలాగేం కాదు, అన్నీ సమపాలంగా ఉండేలాగా అండ్ లిమిటెడ్గా తింటాను. నా కడుపుకి నేను సాయంత్రం దాకా నేను తినను. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను డాక్టర్ని, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ యాక్చువల్లీ. నాకు టైం ఉండదు కదా అని చెప్పి ఇంత తెచ్చుకొని, ఒక పెద్ద బాక్స్ తెచ్చుకొని, ఒక 2 క్యారేజీలు కట్టించుకొని ఒకటే టైం కూర్చొని తిన్నాను అనుకోండి, ఇండైజెషన్ అవుతుంది నాకు. సో నేనేంటిది అంటే ఓకే ఒక 100 grams 120 grams, అంటే నేను అనేది ఇలా లెక్కలు కాదు చెప్తున్నాను నేను, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎట్లా అంటే నేను ఒక క్యాల్కులేషన్ ఉంటుంది నాకు, నా బాక్స్ చిన్న బాక్స్, ఈ చిన్న బాక్సే తింటాను నేను. ఆకలేసి ఒక ఫ్రూట్ తింటా. సో ఐ విల్ మెయింటైన్ ఇట్. సో మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్దర్గా ప్రివెన్షన్ అవుతుంది దీనివల్ల. నేను వద్దు అన్నా కూడా మా మదర్ నాకు కంపల్సరీ ఫ్రూట్స్ పెడతారు, నాకు తినే టైం ఉండదు. షీ విల్ పిట్ బనానా ఆర్ యాపిల్ ఆర్ ఆరెంజ్, వాట్ ఎవర్ ఏది ఉంటే అది ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ పెడతారు అనమాట. నేను అన్నం కంటే ఎక్కువ అవే తింటాను నాకు టైం దొరకక. సో ఇట్స్ ఎ టైం థింగ్ అనమాట. టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, మిగిలిన టైంలో నీకు ఆకలేస్తే ఎనీ ఫ్రూట్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. దట్ మేక్స్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు. సో బీపీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదా, మీరు కూడా ఈ మధ్యన చాలా మందికి బీపీ ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళు బీపీ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా అలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వి ఆరోగ్యంగా ఉండండి. ఇదే వాళ్ళ ఫిట్నెస్ జోన్ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV హెల్త్ ప్లస్ 24 గంటల ఆరోగ్య సంజీవని.